సో లైఫ్లో ఫస్ట్ టైం అబుదాబీకి వచ్చాను. ఈ అబుదాబీలోని చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇండియాలోనైతే ఎలా లేదన్నా 8,000 ఉంటుంది. 8,000 ప్లగ్ తీసుకోవాల్సి వచ్చింది. ప్లగ్ ఆల్మోస్ట్ 6. మన రాంబాబు గారు ఈ కార్గో ప్యాంట్ కొందాం అనుకుంటున్నాడు. ఎంత పడుతుంది కార్గో ఇది? సో లైఫ్లో ఫస్ట్ టైం అబుదాబీకి వచ్చాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది సిటీ ఎక్స్ప్లోర్ చేయడం కోసం. నాతో పాటు మన రాంబాబు బ్రదర్ కూడా ఉన్నాడు. ఎవరు టెక్కలంట, మన శ్రీకాకుళం కుర్రాడు. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. మన షిప్ చూసారు కదా, వెనకాల ఎక్కడో పార్క్ చేసి ఉన్నారు. సో ఈరోజు నైట్ 8 o'clockకి అలా ఇక్కడికి వచ్చాం అన్నమాట. రాత్రి 8 గంటలకు చేరుకున్నాం అబుదాబీ, దుబాయ్ నుంచి వచ్చి. ఇప్పుడు మన ఫ్రెండ్ ఒకడు గోవా నుంచి ఉన్నాడు. ఇతను ఒక మాల్కి వెళ్ళి కొంచెం పర్చేజ్ చేస్తా అంటాడు, ఫోన్ తర్వాత లగేజ్ కట్టను. సో నేను కూడా అలా ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఇతనితో కలిసి వచ్చాం అన్నమాట. మీకు చూపిస్తాను ఈ దుబాయ్లోని, ఈ అబుదాబీలోని మాల్స్ ఎలా ఉంటాయి. ముందు వెళ్తూ ఉందాం. చాలా బాగుంది అబుదాబీ ముందుకు వెళ్ళే కొద్దీ. సో యా, మన వాళ్ళు ట్యాక్సీ మాట్లాడుతున్నారు షాపింగ్ చేయడం కోసం, షాపింగ్ మాల్కి వెళ్ళడం కోసం. సార్ వీడియో తెస్తా కదా. సో షాపింగ్ మాల్ కోసం వెళ్తున్నాం, క్యాబ్ బుక్ చేసుకున్నాం, ఒకటి వెళ్దాం. హాయ్ బ్రదర్. हाउ आर यू? मुझे नमस्कार भी चलता है. नमस्कार भाइयों. हिंदी आते हैं आपको? नेपाल से है ना. अच्छा, एक नंबर. नेपाल నుంచి మన బ్రదర్. వాట్స్ యువర్ నేమ్? दिनेश. ఇస్ ఇట్ ఓకే? No problem. దినేష్ బాయ్ నేపాల్ నుంచి వచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది. నైస్ టు మీట్ యు బ్రో. Nice to meet you. Yeah. सीट बेल्ट लगा दीजिएगा. ఓకే. వచ్చాము, ఒక మాల్ దగ్గరికి వచ్చాము. వెనకాల చూడొచ్చు, ఏదో 1 to 10 మాల్ అంట. మనోడు ఒక లగేజ్, మొబైల్ పర్చేస్ చేసుకోవడం కోసం అని వచ్చారు అన్నమాట. ట్యాక్సీకి ఒక 400 నుంచి 500 అయ్యింది. ఈ ఒక 5 kilometers 4 kilometers ఉంటుంది అనుకుంటు కదా, 3-4 kilometers ఉంటుంది డిస్టెన్స్ అంతే. ఒక 400 నుంచి 500 ఇండియన్ కరెన్సీ. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఈ షాపింగ్ మాల్లో ఏముంటాయి ఏంటి. చూస్తుంటే ఇవన్నీ మనకి పనికొచ్చేవన్నీ ఉండేటట్టు ఉన్నాయి. చూస్తారు కదా, మన వాళ్ళు బ్యాగులు చెక్ చేస్తున్నారు అన్నమాట. వీడు మనోడు బ్యాగ్ కొందామని వచ్చాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇంకో 1 monthలోనే. అందువల్ల బ్యాగ్ తీసుకోవడం కోసం అని వచ్చాడు. ఇది చూస్తే ఈ మాల్ మొత్తం మన ఇండియాలో డిమార్ట్ లాగా ఉందన్నమాట. అన్నీ అఫోర్డబుల్ ప్రైజెస్. ఇప్పుడు మీకు ఈ బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఈ బ్యాగు, ఇక్కడ ఉన్న బ్యాగ్స్ 2,000 నుంచి 2,100 పడుతుంది. చాలా చీప్ నిజం చెప్పాలంటే. ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చన్నమాట అబుదాబీలోని. 1 to ఇది ఏంటి ఏ షాప్ ఇది? 1 to 11 1 to 10 మాల్ అంట ఈ అబుదాబీలోని. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇండియాలోనైతే ఎలా లేదన్నా 8,000 ఉంటుంది. 8,000 సేమ్ 8,000 వాల్యుబుల్ సూట్ కేసు. ఇక్కడైతే 2,000 నుంచి 2,100 మధ్యలో వచ్చేస్తుంది. చాలా బాగుంది. బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ అఫోర్డబుల్ బెటర్. సో చాలా అంటే ఈ డిమార్ట్ లాగే ఇంకా ఈ షాపింగ్ మాల్ మొత్తం అన్నీ మీకు దొరుకుతాయి అన్నమాట. బ్యాగులు, తర్వాత క్లాత్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇలా అఫోర్డబుల్ ప్రైజెస్లోని టూరిస్టుల కోసం. ఎప్పుడైనా మీరు వస్తే ఈ అబుదాబీలోని 1 to 10 మాల్కి రండి అండ్ పర్చేస్ చేసుకోవడం కోసం. బాగానే ఉంది, కానీ 300 నుంచి 500కి మన ఇండియాలో డిమార్ట్లో ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. బాగున్నాయి అఫోర్డబుల్ ప్రైజెస్ టూరిస్టుల కోసం. మన వాళ్ళు షిప్లో పనిచేసే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తున్నారన్నమాట కొనడం కోసం. ఇగో మనోడు ఈ సూట్ కేసు తీసుకున్నాడు, చూడొచ్చు. ఆల్మోస్ట్ 2,000 నుంచి 2,500 పట్టిందనమాట. బాగుంది కార్గో. ఇగో మన రాంబాబు గారు ఈ కార్గో ప్యాంట్ కొందాం అనుకుంటున్నాడు. ఎంత పడుతుంది కార్గో ఇది? చూస్తున్నారు కదా, 30 dirhams పడుతుంది కార్గో, అంటే జస్ట్ $8. బాగుంది ప్రైస్ అయితే. తీసుకుంటావా కార్గో? నచ్చిందా? మనోడు తీసుకుంటాడు. కార్గో నచ్చిందంటే మనోడికి తీసుకుంటున్నాడు. బాగుంది ప్రైస్ అయితే, చాలా బాగుంది. జస్ట్ $8 అంటే ఆల్మోస్ట్ 650 అంతే, అంతకంటే ఎక్కువ పడదు. బాగుంది.
సో ఈ 1 to 10 మాల్ ఏదైతే ఉందో చాలా బాగున్నాయి ప్రైస్లు అయితే. ఎవరైనా అబుదాబీలో ఉంటే ఇక్కడ రండి, ఇక్కడ షాపింగ్ చేయడం కోసం. అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, సేమ్ యాజ్ డిమార్ట్ అంతే. బాగున్నాయి కదా ఇవి, షార్ట్స్ బీచ్లో పనికి వస్తాయి. సో మనం కూడా తీసుకుందాం ఏమన్నా. నేను జస్ట్ వచ్చి ఇక్కడ 3 days అవుతుంది కాబట్టి ఇండియా నుంచి మొత్తం షాపింగ్ అంతా ఇండియాలో చేస్తాను అనమాట. ఇక్కడికి వస్తే మళ్ళీ ఎక్స్పెన్సివ్గా ఉంటుందని. సో నేను అంతగా ఇప్పుడు ప్రస్తుతం అయితే షాపింగ్ చేయను. మరీ ఇంట్రెస్టింగ్గా ఏమైనా దొరికితే అప్పుడు తీసుకుంటాను. లేదని ప్లగ్ తీసుకోవాల్సి వచ్చింది. ప్లగ్ ఆల్మోస్ట్ 600 దగ్గర పడింది అనమాట, ఇండియన్ రూపీస్. అంటే ఆల్మోస్ట్ ఎంత, $10 $5 $6 పడింది. $6 పడింది. అదో చూస్తున్నారు కదా, అదే 1 to 10 షాపింగ్ మాల్ అబుదాబి. చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట రేట్లు. అంటే ఏం లేదు, మొత్తం సరుకు అంతా ఇండియా నుంచి తీసుకొస్తారు. కాకపోతే అక్కడ ఇండియాలోని ట్యాక్సెస్ ఉంటాయి, ఇక్కడ ట్యాక్సెస్ ఉండవు అంతే. ఇంపోర్ట్ చేసినందుకు ఈ ట్యాక్సెస్ ఏమి ఉండవు. అందువల్ల మేకింగ్ ఛార్జెస్ తోటి మీకు కొనుక్కోవచ్చు అనమాట. సో మీకు ఇంకా ఇండియా కంటే తక్కువ ప్రైస్లోనే కనిపిస్తుంటుంది కొన్ని అంటే మోస్ట్లీ క్లాత్స్. ఇలాంటి చిన్న ఐటమ్స్ అయితే కొంచెం మామూలు రేట్ కానీ కాస్ట్లీగానే ఉంటాయి. ఎంత పడిందా బ్యాగ్? అది 2000 పడిందంట. మనోడు బ్యాగ్ తీసుకెళ్తున్నాడు, బాగానే పడింది. ఇంటికి వెళ్తున్నారు కదా, అందువల్ల బ్యాగ్ కొన్నాడు అనమాట. ఇంకా కొన్ని షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్నీ అందులో పెట్టి ఇంటికి పోవడం కోసం. ఇక్కడ అందరూ బ్యాగ్లో ఇలాంటి కొత్త లగేజ్లు కొనుక్కుంటారు అన్నమాట ఇక్కడ నుంచి షాపింగ్ చేసి ఐటమ్స్ తీసుకెళ్ళడం కోసం. సో అబుదాబి ఫస్ట్ టైం నైట్ టైం బాగుంది. అటు సైడ్ అన్ని బిల్డింగ్స్ చాలా బాగా కనబడుతున్నాయి. పెద్ద ఇప్పుడు నా వాయిస్ అంత బాగా రాకపోవచ్చు, ఎందుకంటే గాలి వేస్తుంది, వాయిస్ సరిగా రాకపోవచ్చు. సో అదనమాట. ఇంకా అలా ముందుకు వెళ్తాం. మనోడు ఏదో మొబైల్ కొంటాడంట, చూద్దాం ప్రైజెస్ ఎలా ఉంటాయి. మొబైల్ ప్రైస్ కూడా. ఛార్జింగ్ అయితే అయిపోయింది నా గోప్రోలోనే. ఛార్జింగ్ ఉంటే నేను కంటిన్యూ చేస్తాను వీడియో, లేకపోతే మళ్ళీ ఇంకా వేరే దగ్గర ఎండ్ చేసి. సో చూద్దాం, నడుచుకుంటూ వెళ్దాం.